మిత్రులు అప్సాన్ రాజేష్ గారు, నేను ముగ్గురు ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం. అక్కడ మీరు అన్నట్టు చాలా భావోద్వేగానికి గురయ్యారండి. ముఖ్యంగా నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 75 సంవత్సరాల వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట వినపడిన తర్వాత అక్కడ ఆ పిల్లలు ముఖ్యంగా 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపున్న పిల్లల కేరింతలు చూస్తూ ఉంటే ఎంత బలంగా ఎంత వాళ్ళ మనసుల్లోకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనే పదం కోసం ఎదురు చూస్తున్నారు అనేది చాలా ప్రత్యక్షంగా నేను చూశానండి. చాలా మంది నా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దల వాళ్ళు కావచ్చు, మహిళలు కావచ్చు, మీరన్నట్టు కంటతడి పెట్టారు. భావోద్వేగమైన సన్నివేశం అండి. చాలా గొప్పగా జరిగిందని అయితే నేను భావిస్తున్నాను. అది మనసుల్లోంచి ఇప్పుడు సహజంగా ఎలా ఉంటుందంటే ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు వస్తాయి, ఓట్లు వేసుకుంటారు, దాన్ని కొంతమంది ఇష్టానికి వేసుకుంటా ఉంటారు. కానీ ఒక కసితోటి, కోపంతో భావి తరాల భవిష్యత్తు గురించి, తన భవిష్యత్తు గురించి, తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు, అన్ని మతాల వారు మనస్ఫూర్తిగా ఈ కూటమి రావాలి, చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి, 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధి ఫలాలు వీళ్ళు వచ్చి విచ్ఛిన్నం చేశారు కాబట్టి తిరిగి వాటిని కొనసాగించాలనే ఒకే ఒక దృక్పథం చాలా స్పష్టంగా వాళ్ళలో కనపడిందండి. ముఖ్యంగా మేము చూసినంత వరకు చాలా మందికి కూడా వాళ్ళకి ప్రవేశానికి అవకాశం లేకపోయినా కూడా చాలా మంది తండ్రి పిల్లల్ని ఎత్తుకొని కూడా రావడం కూడా జరిగింది. నేనున్న ప్రాంగణంలో కూడా, మేము ముగ్గురు కూర్చున్న ప్రాంగణంలో కూడా ఓ పసిపిల్లాడిని తీసుకొని రావడం కూడా జరిగింది, పసిపిల్లని తీసుకొని కూడా రావడం కూడా జరిగింది. వాళ్ళని చూస్తా ఉంటే ఎక్కడ వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారని కానీ, సరైన అంటే ప్రవేశానికి వాళ్ళంత ఇబ్బంది పడ్డారని కానీ వాళ్ళ మనసుల్లో ఎక్కడా లేదండి. చాలా స్పష్టంగా కేరింతలతో చూస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి పవన్ గారు, మీరు అన్నట్టు ముందుగా మీరు ఉదాహరించారు, విధ్వంసకరమైన పాలన జరిగిన 5 సంవత్సరాలలో తిరిగి గాడిని పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నది ఇప్పుడు ఈరోజు పూల కిరీటం కాదండి, లేకపోతే రత్నాల కిరీటము కాదు, ముళ్ళ కిరీటం ఆయన ధరించాడు. ఎప్పుడైనా సరే సంక్షోభం నుంచి సంపదను సృష్టించే గొప్ప దార్శనికుడు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు ప్రజల ఆశయాలు చాలా ఎక్కువగా పెట్టుకున్నారండి. దాన్ని ఒక్కోటి ఆయన చేసుకుంటూ వస్తాడనే ఇప్పుడే మీరు అన్నారు. పరిపాలన ప్రారంభం కాకముందే ప్రక్షాళన మొదలైందండి. ఇంతవరకు వాళ్ళు చాలా విజయవంతం సాధించింది ఏంటంటే అమరావతిని భ్రమరావతి అన్నారు, కమరావతి అన్నారు, అక్కడ గ్రాఫిక్స్ తప్ప రెండోది ఏమీ లేదన్నారు, ఎక్కడా అభివృద్ధి లేదన్నారు, పోలవరంలో ఏమీ జరగలేదన్నారు. ముఖ్యంగా ప్రతి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారిని మార్కు మీరు అన్నట్టు శిలాఫలకాలే కాకుండా ఆయన మార్క్ ఎక్కడ కనపడకుండా చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు చాలా విజ్ఞతతోటి చిన్న పొరపాటుకి 5 సంవత్సరాల శిక్ష అనుభవించిన తర్వాత భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పునరా